హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అరెస్ట్ అయిన గౌతమ్, జ్యోత్స్న, పారిజాతం మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివన్నారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి దీప అవార్డుని శివన్నారాయణ చేతుల మీదుగానే కార్తీక్ అయితే ఇప్పిస్తుంది. ఇక అది చూసి జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే చెప్తూ ఉంటుంది కార్తీక్తో, చూస్తూ ఉండు బావా, మళ్ళీసారి నిన్ను ఎలా ఓడగొడతానో అని అంటూ ఉంటే తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తాత చేతిలో నీకు బాగా తిట్లుంటాయి, వెళ్ళి వాటిని తిను ముందు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నేను చెప్పాను కదా, నా పక్కన నా భార్య ఉండి అవార్డుని తీసుకుంటుందని చెప్పి, నా భార్య నా పక్కనే ఉండి తాత చేతే నాకు అవార్డు ఇప్పించింది, ఇది చాలా గ్రేట్ కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఎవరి నోటితో అయితే నేను అవార్డుని గెలుచుకోను, నాశనమైపోతాను అని అన్నారో వాళ్ళ చేతుల మీదుగానే నా భార్య ఈరోజు అవార్డు ఇప్పించింది. అది నా భార్య అంటే నువ్వు వేసిన ఎత్తులు అన్నీ కూడా పక్కకి పోయాయి, ఇంకా ఎప్పుడూ కూడా దీపతో పెట్టుకోవద్దు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న కోపంగా ఇంటికైతే వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడు, ఈరోజు నాకు జరిగిన అవమానం మామూలు అవమానం కాదు అని కోపంతో రగిలిపోతూ ఉంటే, ఏమైందండి, అసలు ఎందుకు అలా అంటున్నారు అని పారిజాతం అడుగుతూ ఉంటుంది. అలా పారిజాతం అడిగేటప్పుడు అంటూ ఉంటాడు శివన్నారాయణ, జ్యోత్స్న ఈరోజు నాకున్న పరువు అంతా కూడా తీసేసింది. జ్యోత్స్నని రెస్టారెంట్కి సీఈఓగా చేసి చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అయితే అప్పుడు ఇక శివన్నారాయణ అన్న మాటకి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఇక పారిజాతం అయితే అంటూ ఉంటుంది, అదేంటండి ఒక్కసారి అంత గట్టి నిర్ణయం తీసుకున్నారు అని అంటూ ఉంటే, మరేం చేయమంటావు, జ్యోత్స్న మాత్రం ఈరోజు నా పరువు మొత్తం తీసేసింది అని అంటూ ఉండగా అప్పుడే జ్యోత్స్న ఇంటికి వస్తుంది. సుమిత్ర, దశరథ్ కూడా వస్తారు బయటికి. ఇక దశరథ, ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటే, నీ కూతురు నా పరువు తీయడానికి స్వయంగా నన్ను తీసుకువెళ్ళిందిరా, అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగింది మొత్తం కూడా ఇక చెప్తూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే అది విని దశరథ శివన్నారాయణ మాటలు విని జ్యోత్స్నని అడుగుతూ ఉంటాడు, ఏంటి జ్యోత్స్న, అసలు అగ్రిమెంట్ కార్తీక్ ఎప్పుడు రాశాడు? కార్తీక్కి న్యాయబద్ధంగా రావాల్సిన అవార్డుని నువ్వెందుకు లాక్కోవాలని చూసావు? అవార్డు అనేది మన పనితీరు మీద ఇస్తారు. మనం చేసే పని ఎదుటివారికి న్యాయబద్ధంగా ఉంటే, మనం చేసే పని ఎదుటివారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తే అప్పుడే ఇంకా అవార్డు అనేది దక్కుతుంది. అది మన ప్రతిభకు ఇచ్చే అవార్డు, మన తెలివితేటలకి ఇచ్చే అవార్డు. అలాంటి అవార్డుని ఉత్తినే కొట్టేసి నేను అవార్డు తీసుకున్నానంటే అది గొప్ప ఎలా అవుతుంది అనుకుంటున్నావు? అది దిగజారిపోవడమే అవుతుంది అంటూ దశరథ జ్యోత్స్నని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, తాతకి అవార్డు రావాలని నేననుకుంటే తాతకి అవార్డు రాకుండా తాతే అడ్డుపడ్డాడు ఈరోజు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నోరు ముయ్ జ్యోత్స్న, ఏం మాట్లాడుతున్నావు? అక్కడ దీప అందరినీ కూడా అడిగింది ఈ అవార్డు ఎవరికి రావడం న్యాయమని. జనం అందరూ కూడా కార్తీక్కే ఓటేశారు, అది కూడా నిజమే కదా, కార్తీక్ తెలివితేటలకే అవార్డు వచ్చింది. అలా కార్తీక్ తెలివితేటలకి అవార్డు వచ్చినప్పుడు నువ్వేలాగా అవార్డుని లాక్కుంటావు? అసలు నువ్వు తెలివితేటలతో రెస్టారెంట్ని పైకి తీసుకువచ్చి ఆ సత్యరాజు రెస్టారెంట్ని కుప్పకూలేలా చేసి నువ్వు ఈరోజు అవార్డు తీసుకొని ఉండుంటే నేను సంతోషంగా నా చేతుల మీదే నీకు అవార్డు ఇచ్చేవాణ్ణి. కానీ నువ్వేం చేశావు? కార్తీక్ నుంచి అవార్డు రాక్కోవాలని చూశావు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక దశరథ అయితే, మీరు అన్నది నిజమే నాన్న, జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓగా పనిచేయదు, తనని తొలగించేసేయండి అని అంటూ ఉంటే, అది కాదు డాడీ, నేను చెప్పేది వినండి ఈసారి అని అంటూ ఉంటే, ఒకరిని బెదిరించి వాళ్ళ నుంచి వారు ప్రయోజనం పొందిన, వాళ్ళు సాధించిన విజయాలని అక్రమంగా లాక్కొని అది గెలుపు అంటే ఎవ్వరూ కూడా దాన్ని గెలుపు అనరు. నీకు రెస్టారెంట్ని నడిపించే అర్హత లేదో, అసలు బాధ్యత లేదో, ఎప్పుడు వెళ్తావో ఇంట్లో నుంచి, దేనికి వెళ్తావో ఎక్కడికి వెళ్తావో కూడా తెలీదు.
కనీసం ఒక్క మాట కూడా నువ్వు చెప్పవు, తల్లిదండ్రులుగా మాకు చెప్పడం కూడా మానేశావు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే నువ్వు చెప్పింది నిజమే దశరథ, నేను కూడా జోష్నాలో చాలా మార్పునే చూశాను. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. జోష్నాని కంపెనీ రెస్టారెంట్ సీఈఓగా తీసేసి జోష్నాకి గౌతమ్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అయితే అప్పుడే శివన్నారాయణ అన్న మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది జోష్న. ఇంకా పారిజాతం అయితే అదేంటండి, అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేంటి, తనని సీఈఓగా మీరు తీసేయడం ఏంటి అని అంటూ ఉంటే, సరే నేను తనని సీఈఓగా తీసేయను, కానీ జోష్నాకి గౌతమ్కి నిశ్చితార్థమైతే నేను రేపే పెట్టించాను, రేపే నిశ్చితార్థ ముహూర్తం కూడా ఖరారు చేశాను, వీళ్ళిద్దరికీ రేపే నిశ్చితార్థం అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నిశ్చితార్థం వద్దంటే 1,00,000 ప్రశ్నలు వేస్తారు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంకా అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే జోష్నాకి ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక సరే తాత, నేను ఈ నిశ్చితార్థానికి ఒప్పుకుంటున్నాను, రేపే నిశ్చితార్థం జరిపించండి, ఎవరిని కూడా పిలవద్దు, గౌతమ్ పేరెంట్స్, మమ్మీ డాడీ, నువ్వు గ్రాని అంతే, ఇంకెవ్వరూ కూడా నా నిశ్చితార్థానికి అవసరం లేదు, మూడో కంటికి తెలియకుండా ఈ నిశ్చితార్థాన్ని జరిపించండి అని అంటూ ఉంటుంది జోష్న. అది విని దశరథికి అనుమానం వస్తుంది. కానీ సుమిత్ర శివన్నారాయణ ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. అప్పుడే ఇక సుమిత్ర శివన్నారాయణ ఆనందపడిపోతూ ఉండగా అప్పుడే పారిజాతం ఇదేంటి ఇలా చేస్తుంది, మళ్ళీ ఏం ప్లాన్ వేసి వచ్చిందో ఏంటో, దీని ప్లానులు చివరికి ఫెయిల్ అయిపోయి ఇద్దరి బండారం బయటపడిపోయి ఈ శివన్నారాయణ మెడపట్టుకొని మమ్మల్ని బయటికి గెంటేస్తాడేమో అని నాకు మాత్రం భయంగా ఉంది అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే గౌతమ్ తన పేరెంట్స్తో కలిసి శివన్నారాయణ ఇంటికైతే వస్తాడు. శివన్నారాయణ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక శివన్నారాయణ అందరూ కూడా చాలా ఆనందపడుతూ వాళ్ళని ఆహ్వానిస్తారు. మీ పెళ్ళి ఎన్నో గొడవల మధ్యన జరుగుతుంది, కానీ నువ్వు మనసు మార్చుకొని మళ్ళీ జోష్నాతో పెళ్ళికి ఒప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది బాబు అని గౌతమ్తో అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక గౌతమ్ అయితే నా గురించి ఎంతమంది ఎంత చెడుగా చెప్పినా, చెప్పుడు మాటలు చెప్పినా మీరు మాత్రం ఎప్పుడూ కూడా నన్ను మంచివాడనే నమ్మారు, నా మీద నమ్మకం పెట్టుకున్నారు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది తాతగారు అని అంటూ ఉంటాడు గౌతమ్. అయితే అయ్యా, ముహూర్తానికి ఇక 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది, 5 నిమిషాల తర్వాత వధూవరులు ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకోవాలి అని అనడంతో అప్పుడు ఇక ఉంగరాలు అయితే మారుస్తూ ఉంటారు. అలా ఉంగరాలు మార్చుకుంటూ ఉండగా గౌతమ్ జోష్న పోలీసులు అయితే వస్తారు. పోలీసులు రావడంతో గౌతమ్ జోష్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇన్స్పెక్టర్, ఎందుకు వచ్చారు అని దశరథ అడుగుతూ ఉంటే, సారీ సార్, మీ ఇంట్లో ఒక వేడుక జరుగుతుంది, ఆ వేడుక ఆపేద్దామనే వచ్చాము అని పోలీసులు అనడంతో ఒకేసారి శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటండి మీరు మాట్లాడేది, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారో ముందు అది చెప్పండి అని అడుగుతూ ఉంటే, మేము ఎందుకు వచ్చామో మీకు క్లారిటీగా చెప్తాను వినండి. మేము వచ్చిన పని ఏంటంటే గౌతమ్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు గౌతమ్. అయితే పక్కనే ఉన్న వాళ్ళ నాన్న కలెక్టర్ అవ్వడంతో నా కొడుకుని అరెస్ట్ చేయడం ఏంటి, నా కొడుకు చేసిన తప్పేంటి అని అడుగుతూ ఉంటే, మీ కొడుకు దీపని చంపడానికి ప్రయత్నించాడు, అక్కడ దీపని చంపబోతుండగా ఒక కత్తి దొరికింది, ఆ కత్తి మీద రౌడీ వేలిముద్రలు ఉన్నాయి, ఆ వేలిముద్రల ఆధారంగా ఎంక్వైరీ చేస్తే గౌతమ్ పేరే వచ్చింది. గౌతమ్ ఆ రౌడీకి డబ్బులు ఇచ్చి దీపని చంపించబోయాడని మాకు రిపోర్ట్స్ అందాయి, అందుకని మీ అబ్బాయిని అరెస్టు చేస్తున్నాము. దీప భర్త కార్తిక్ ఎప్పటి నుంచే గౌతమ్ మీద అనుమానంగా ఉందని చెప్తూనే ఉన్నాడు, ఇంటికి వచ్చి గౌతమ్ బెదిరించాడని కూడా చెప్పాడు, అందుకని ఈ నిర్ణయానికి వచ్చాము అని అనడంతో అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు గౌతమ్. అయితే అప్పుడే శివన్నారాయణ, నిజంగానే దీపని నువ్వు చంపించాలని చూసావా అని అనగానే ఇక జోష్న అయితే
తను ఎంతో జాలిగా ముఖమైతే పెడుతుంది. అప్పుడే గౌతమ్ అయితే జ్యోత్స్న మీద ఉన్న ప్రేమతో బయట పెట్టడు జ్యోత్స్న పేరు. అవును, నా పెళ్ళిని ఆపేయాలని చూసిన దీపని నేనే చంపాలని చూశాను అని గౌతమ్ అయితే ఒప్పుకుంటాడు. ఇక గౌతమ్ని అరెస్ట్ చేసి పోలీసులు అయితే తీసుకువెళ్ళిపోతారు. గౌతమ్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్ళిపోవడంతో అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే ఇక ఏడుస్తూ గదిలోకి అయితే వచ్చేస్తుంది. ఏడుస్తూ గదిలోకి వచ్చిన జ్యోత్స్నాని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. అసలు జ్యోత్స్న నిశ్చితార్థం పెట్టుకున్నప్పుడల్లా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అసలు జ్యోత్స్నకి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు శివన్నారాయణ. ఇంతలో పారిజాతం తను జ్యోత్స్న గది దగ్గరికి వెళ్తుంది. జ్యోత్స్న గది దగ్గరికి వెళ్ళి, ఏమే జ్యోత్స్న, నిజంగానే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావే? ఇదంతా కూడా అబద్ధమే కదా అని అంటూ ఉంటే, గ్రాని కింద మమ్మీ డాడీ తాత ఏం చేస్తున్నారో చూడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ముగ్గురు కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అది వచ్చి పారిజాతం జ్యోత్స్నతో అంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే పెద్దగా నవ్వుతూ, ఏంటి గ్రాని, కార్తీక్తో జీవితం పంచుకుంటానని చెప్పి ఇప్పుడు గౌతమ్తో నిశ్చితార్థానికి ఎలా ఒప్పుకున్నానా అని నువ్వు తడబడిపోయావు కదా అని అంటూ ఉంటే, అవును నిజంగానే నేను చాలా భయపడ్డాను అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇంతలో శివన్నారాయణ జ్యోత్స్న చాలా బాధపడుతూ ఉన్నట్టుంది. ఒకప్పుడు దీప నిశ్చితార్థాన్ని ఆపేస్తే ఇప్పుడు పోలీసులు దీప కారణంగానే పోలీసులు వచ్చి గౌతమ్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎంత పడుతుందో ఏంటో, నేను వెళ్ళి జ్యోత్స్నాని పలకరించొస్తాను అని శివన్నారాయణ అప్పుడే ఇక అక్కడికైతే వస్తాడు గది దగ్గరికి. అప్పుడే జ్యోత్స్న నవ్వుతూ, పిచ్చి గ్రాని, నేనెందుకో బావని మర్చిపోయి గౌతమ్ని పెళ్లి చేసుకుంటాను, అస్సలు కూడా చేసుకోను. ఆస్తి మొత్తం కూడా నా చేతికి దక్కాలంటే, ఆస్తికి నేను వారసురాల్ని అవ్వాలంటే పెళ్లి చేసుకోవాలని మా అమ్మ నాన్న కండిషన్ పెట్టారు. అందుకనే గౌతమ్తో పెళ్లికి సిద్ధమయ్యాను. తర్వాత గౌతమ్ చెడ్డవాడని తెలిసిన తర్వాత ఈ పెళ్లికి ఒప్పుకోకూడదని అనుకున్నాను. కానీ దీపని అందరి దృష్టిలో కూడా చెడ్డదాన్ని చెయ్యాలంటే ఇదే మంచి అవకాశమని గౌతమ్ని వాడుకున్నాను. మొత్తానికి నేను అనుకున్నది సాధించాను. ఇప్పుడు బావ నా గుప్పెట్లో ఉన్నాడు. ఈ గౌతమ్ వచ్చి నాకు నిన్ను నిశ్చితార్థం చేసుకుంటే అది అయిపోతుందా? అవ్వదు కదా. అందుకని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇప్పించి నేను గౌతమ్ని అరెస్ట్ అయ్యేలా చేశాను. ఎందుకంటే నేను రెచ్చగొడితేనే దీపని చంపేయమంటేనే గౌతమ్ రౌడీని పెట్టాడు. కానీ గౌతమ్ ఆ నిజాన్ని ఎవరి ముందు బయట పెట్టలేదు. అదే ఎందుకో అర్థం కాలేదు. పాపం గౌతమ్ నా గురించి జైలు పాలయ్యాడు. ఇప్పుడు గౌతమ్ అడ్డు తొలగిపోయింది. ఇప్పుడు దీపని మా వాళ్ళందరి ముందు ఇంకా నేను తప్పుడు దానిలా చూపించాలి, చెడ్డదానిగా చూపించాలి అంటూ జ్యోత్స్న తను చేసిన కుట్రలన్నీ కూడా పారిజాతంతో మాట్లాడుతూ ఉంటే శివన్నారాయణ వినేస్తాడు. అంటే గౌతమ్ విషయంలో దీప చెప్పినవన్నీ కూడా నిజమే. జ్యోత్స్న కావాలనే నిజం తెలిసి కూడా దీపని మేమందరం కూడా అపార్థం చేసుకోవాలని తను ఇంత నాటకం ఆడిందా అని షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.